పరిశీలన చేసుకో. నీ మనస్సులో దేనినైనా నువ్వు లక్ష్యం చేస్తే నీ మనవి దేవుని దగ్గరికి వెళ్ళదండి. నీ ప్రార్థన దేవుడు ఆలకించడు. అసలు రక్షింపనేరకుండినట్లు యెహోవా హస్తము కురుచు కాలేదు, విననేరకుండినట్లు ఆయన చెవులు మందగించలేదండి. మీకును మనకును ఆయనకును మధ్య మన దోషాలు, మన అతిక్రమక్రియలు, మన పాపాలు అడ్డు బండలుగా పడి ఉన్నామండి. ఈనాడు నీ ప్రార్థన దేవుని సన్నిధికి చేరకపోవటానికి కారణం ఏంటంటే నా అవిధేయతలే. మన అవిధేయతల వల్లనే మనం ప్రార్థన ద్వారా ఏం పొందుకోలేకపోతున్నాం. ఏమి ఆశించావు నీ మనస్సులో, ఏమి లక్ష్యం చేసావు నీ మనస్సులో, ఏమి కోరుకుంటున్నావు నీ మనస్సులో, ఈ భూ సంబంధమైనది, ఈ లోక సంబంధమైనది నువ్వు ఏం ఆశిస్తున్నావు? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరుగరా? ఈ లోక స్నేహము దేవునితో వైరమని మీరు ఎరగరా?